యూట్యూబ్ ప్రస్తుతం చాలామందికి ఫైనాన్షియల్గా చాలా సపోర్టివ్గా మారింది. దీంతో జాబ్ చేస్తున్న వాళ్ళు సైతం అడిషనల్ ఇన్కమ్ కోసం యూట్యూబ్ని రన్ చేస్తున్నారు. దీంతో త్వరగా యూట్యూబ్లో వాచ్ టైం, సబ్స్క్రైబర్లను తెచ్చే బాధ్యత మాది అనే ఒక బ్యాచ్ పుట్టుకొచ్చింది. అసలు ఈ వీడియోలో వాచ్ టైం లేదా సబ్స్క్రైబర్లను కొనవచ్చా, కొంటే మానిటైజేషన్ అవుతుందా, ఒకవేళ అయినా అది ఉంటుందా అనే విషయాలు తెలుసుకుందాం. ఇది పూర్తిగా నాకు జరిగిన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అందుకే నాలాగా ఎవరు డబ్బులు నష్టపోకూడదని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఆర్పి తెలుగు ట్రావెలర్. సో నాకు 2000 గంటల వాచ్ టైం అవసరం ఉంది. దీంతో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా వాచ్ టైంని జనరేట్ చేసే పర్సన్ని అప్రోచ్ అయ్యా. అతను గంట వీడియోని పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయమని చెప్పాడు. సో అలాగే నేను కూడా చేశాను. వాచ్ టైం కూడా వచ్చింది. మానిటైజేషన్కి అప్లై చేశా. మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయింది. అమ్మయ్య, ఇక టెన్షన్ లేదనుకుని ప్రశాంతంగా వీడియోలు చేసుకుంటున్నా. సో 6 నెలలు గడిచిన తర్వాత యూట్యూబ్ మళ్ళీ రివ్యూ చేయడం అయితే జరిగింది. అది పసిగట్టింది. నా వాచ్ టైం మొత్తం పోయింది. సో నాకు ఎవరైతే ఈ పర్సన్ని సజెస్ట్ చేశారో ఆ వ్యక్తి కూడా కొన్నాడు. అతనిది కూడా మానిటైజేషన్ పోయింది. ఇక ఇలా లాభం లేదనుకుని నా ఓన్గా నా ఫోన్లోనే పూర్తి స్థాయిలో వీడియోలు తీసి అప్లోడ్ చేశాను. సో రీసెంట్గానే మానిటైజేషన్ అయితే అయ్యింది. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను 2000 రూపాయలు పెట్టి ఈ మానిటైజేషన్ అయితే కొనుక్కోవడం జరిగింది. అంటే ఈ వాచ్ టైం అయితే కొనుక్కోవడం జరిగింది. బట్ ఎలాంటి యూజ్ అయితే లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పటికప్పుడు మనల్ని పూర్తి స్థాయిలో పసిగడుతూనే ఉంటుంది. సో మనం వాచ్ టైం కొన్నా అది తాత్కాలికమే. సంవత్సరం లోపల మళ్ళీ మన విషయం బయటపడుతుంది. కొన్ని సందర్భాల్లో మొత్తం ఛానల్ని టెర్మినేట్ కూడా చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దానికన్నా జెన్యూన్గా కొంచెం లేట్ అయినా సరే వెళ్ళడమే చాలా ఉత్తమం. అందుకోసమే ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. సో మనలాగా ఎవరు నష్టపోకూడదు అనుకుంటే మరికొంతమందికి షేర్ అయితే చేయండి. సో చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.